సో అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రోల్స్ అనేది కామన్, బట్ 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎస్పెషల్లీ వై రోజా అనే దానికి సమాధానం ఏం చెప్తారు అది ఇప్పటికైనా? మీరు చెప్పాలి, నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను. ట్రోలర్స్ కి మీకు ఒక ఎప్పుడూ కూడా అన్యోన్య సంబంధం ఉంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పారు. సో ఎప్పుడూ కూడా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీని టచ్ చేసినప్పుడే దానికి ఒక టిఆర్పి ఉంటుంది, లేదా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు నిజాల కన్నా యూట్యూబ్లో వచ్చే గ్యాసిప్స్కి, ట్యాగ్ లైన్లకి, ఈ రీల్స్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వైరల్ అవుతుంటాయి చూసారా. అంటే నెగటివ్ మెంటాలిటీ పెరుగుతూ ఉంది జనాల్లో. సో పాజిటివ్ని రిసీవ్ చేసుకునే దానికన్నా నెగటివ్ని చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు. అది ఒక ప్రాబ్లం. అండ్ నేను చాలా గట్టిగా నిలబడి వాయిస్ ఇస్తాను కాబట్టి ఇంకా నన్ను ఏ రకంగా వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయలేక ఈ విధంగా డ్యామేజ్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆడవాళ్ళు అక్కడ విడుదల రజనీ కావచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు వినిపించినంత గొంతుక వైసీపీ పార్టీ కోసం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, వాళ్ళకన్నా అంటే చెప్తే మీకు ఇంకా తక్కువ శాఖలని చెప్పుకోవచ్చు. మీరే ఎందుకు అంత ఆయన శత్రువుల్ని మీ శత్రువులుగా భావించి దూషిస్తారనేది ఒక వాదన బయట. ఇక్కడ శాఖ మా పోస్ట్ ఏంటి అని కాదు, ఆ పోస్ట్ కి మన వల్ల వన్నె తెచ్చుకోవాలి. సో నాకేమి మినిస్ట్రీ ఇచ్చారని కాదు, నేను వెళ్ళినప్పుడు స్టేట్ వైడ్ గా నాకు ఇచ్చే మర్యాద మీరే కల్లారా చాలా సార్లు చూసింటారు. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణకు వచ్చినా, తమిళనాడుకు వచ్చినా, లేదా కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి పోయినా నాకు ఇదే మర్యాద ఉంటుంది. ఎంతో ప్రేమగా నన్ను చూస్తారు.